వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీవి మీద కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు హైదరాబాద్ వచ్చి ఆర్జీవి గారికి సిఆర్పిసి 41 అంటే ఇప్పుడు సిఆర్పిసి కాదు 41 కింద నోటీస్ ఇచ్చి వెళ్లారు. నోటీస్ అందుకున్న ఆర్జీవి గారు రేపో ఎల్లుండో వెళ్లి ప్రకాశం జిల్లాలో పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన హాజరు అవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ కేసు నిలబడుతుందా లేదా అనే విషయం అంతా మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తిని తిడితే ఆ వ్యక్తే ముందుకు రావాలి కానీ ఎవరో థర్డ్ పార్టీ వచ్చి కంప్లైంట్ ఇస్తే నిలబడుతుందా లేదా అనే విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, నన్ను తిడితే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది మీరు గతంలో కూడా చెప్పారు. అది అవును. కాగజ్ బుల్లా నాన్న కాగజులు పక్కన పెడితే వ్యక్తిగతంగా తిట్టాడా, నన్ను దూషించారా, పేరు పెట్టి తిట్టాడా అనే చాలా క్లాజులు వస్తాయి కాబట్టి. కానీ ప్రకాశం జిల్లా మధ్యపాడులో ఒక వ్యక్తి మొన్న రాత్రి వెళ్ళి వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు గాని ఆయన డిఫరెంట్ గా చూపించి వాళ్ళని తప్పుదారు పడి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా చూపించారు కాబట్టి ఆ సన్నివేశాలు అవి చూసిన తర్వాత నేను గాయపడ్డా, నా మనసు గాయపడింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వచ్చానని కంప్లైంట్ ఇచ్చారు. సరే, పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మీరు గతంలో మాట్లాడినట్టుగా ఒక వ్యక్తిని కించపరిస్తే ఆ వ్యక్తి రావాలని మీరంటారు. కానీ మరికొంతమంది ఏమంటారంటే పోలీసులు గాని, మహాత్మా గాంధీని తిడితే, చాచా నెహ్రూని తిడితే, అంబేద్కర్ గారిని తిడితే వాళ్ళు వస్తారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇష్టపడిన వ్యక్తులు వస్తారా అనేది పోలీసుల ఆర్గ్యుమెంట్. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సెక్షన్ 222 భారతీయ నాగరిక సురక్షా సంహిత కొత్త చట్టం ప్రకారము సెక్షన్ 222 222 అవును. ప్రకారం అంతకుముందు పాత సిఆర్పిసిలో కూడా కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ అని సెక్షన్ 190 నుంచి ఉండేవి. దాంట్లో ఏంటిదంటే 356 అంటే డిఫెమేషన్, రెప్యుటేషన్ వాటిపైన డ్యామేజ్ జరిగిందన్న కంప్లైంట్ ఓన్లీ పర్సన్ అగ్రీవ్డ్, ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో వారు మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి. అది కూడా కోర్టులో ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో కాదు. దీనికి ఎక్సెప్షన్ ఏంటిదంటే ఎవరైనా ఏమంటారు మెంటల్లీ డిసేబుల్డ్ లేదా మైనర్ చైల్డ్ లేదా తనంతట తను కోర్టుకి రాలేని వ్యక్తి, వృద్ధాప్యము లేకపోతే ఏదన్నా ఏమంటారు ఎయిల్మెంట్స్, రోగాలు హాస్పిటలైజ్డ్ అయితే వారి తరఫున ఒకరు చేయొచ్చు. ఇది ఎక్సెప్షన్. రెండో ఎక్సెప్షన్ వచ్చి ఎవరైనా పబ్లిక్ డిగ్నిటరీ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు అంటే దే ఆర్ డూయింగ్ పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు రారండి. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ప్రతిపక్ష అట్లా రారు. గవర్నమెంట్ హై డిగ్నిటరీ ఫంక్షనరీస్ వారు కూడా వారికి పర్సనల్ గా డిఫేమేషన్ అయితే వారే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. సపోజ్ రాష్ట్రపతి గారును, ప్రధానమంత్రి గారును, ముఖ్యమంత్రి గారును పర్సనల్ డిఫేమేషన్ చేశామనుకోండి, వారే వెళ్ళి ఇవ్వాలి. కానీ వారి పబ్లిక్ ఫంక్షన్స్, వారి డ్యూటీలో భాగంగా చేసే దేనిపైన ఏదైనా డిఫేమేషన్ చేస్తే మాత్రం ఆ కన్సర్న్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి కేసు ఇనిషియేట్ చేస్తాడు. దానికి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అది ఇస్తూ పవర్స్ ఇస్తూ ఇనిషియేట్ చేయడానికి. ఇది ఎక్సెప్షన్. అంతే తప్పిస్తే డిఫేమేషన్ లో నా పరువు పోయింది అన్న వారు మాత్రమే వెళ్ళి ఇవ్వాలి. వేరొకరి పరువు పోయిందని ఇవ్వడానికి వీలేదు. అది సెక్షన్ 222. ఓకే, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విషయం ఆగండి. మీరు మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, అర్థమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారు కాబట్టి దానికి ఒకటి మహాత్మా గాంధీ గారిని వారిని దూషిస్తే మనకి చట్టం ఉంది, జాతీయ చిహ్నాలు, జాతీయ నేతలు, జాతీయ పథకం వాటిని దూషించవచ్చు, దానిపైన కంప్లైంట్ ఇవ్వాలి. లేదా ఎక్సెప్షన్ ఉంది, ఎవరైతే దూషణకు గురయ్యారో వారు రాలేని పరిస్థితులలో. ఇది జనరల్గా ఏంటిదంటే మా తండ్రి గారు అంటే ఆ డెడ్ పర్సన్, ఒక చనిపోయిన వ్యక్తికి కూడా రెప్యుటేషన్ రైట్ ఉంటుంది అనేది చట్టం. మా 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 తాతగారిని దూషించారనుకోండి, ఆయన లేరు, ఆయన తరఫున నేను వెళ్ళి వచ్చు. సరే, మహాత్మా గాంధీ అంటే లైటర్ వేన్ లో చెప్పడం, జాతిపిత కాబట్టి మనందరం ఆయన పిల్లలు లాంటి వారు కాబట్టి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఈ కంప్లైంట్ కోర్టులోనే ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి వీల్లేదు. కానీ ఇక్కడ జరిగిన కంప్లైంట్ మీరు చదువుంటారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యూహం సినిమాలో కించపరిచే విధంగా ఉందని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కానీ అధికార పక్షం కానీ సీఎం కాదు కాబట్టి ఆయనకు వర్తిస్తుంది రాదా? ఒకవేళ అలాగున్నా కానీ వారిని వ్యక్తిగతంగా దూషిస్తే వారే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. వారి విధులలో భాగంగా దూషణ జరిగితే హై డిగ్నిటరీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న హై డిగ్నిటరీ పర్సన్స్ వారి పబ్లిక్ డ్యూటీస్ అని ఉంటది.
వారి ఓకే. వారి వారి డ్యూటీలో వారి విధులలో భాగంగా దూషణ జరిగితేనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం. మీరు నేను కాదు కంప్లైంట్ ఇచ్చేది. ఓకే. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ వస్తాయి రిటర్న్ గా. ముఖ్యమంత్రి గారిని వారి విధులలో భాగంగా దూషించారు, మీరు వెళ్ళి ఇనిషియేట్ చేయండి కంప్లైంట్ అని. అప్పుడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వెళ్ళి కోర్టులో ఇనిషియేట్ చేస్తారు. సరే. ఇప్పుడు 'వ్యూహం' సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేరు అనుకుంటా. అవును. ప్రతిపక్ష నేతగా ఉన్నారాయన. సీఎం గా ఉన్న సీఎం హ్మ్. గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ, డొనాల్డ్ ట్రంప్ గారినైనా సరే వ్యక్తిగతంగా వారి పర్సనల్, వారి ఏమంటారు, ఆ వారి వారి వ్యవహారము, వారి నడవడిక, వారి క్యారెక్టరు, వాటిపైన దూషణ వస్తే వారు మాత్రమే ఇవ్వాలి. ఈవెన్ ఓకే. ముఖ్యమంత్రి గానే ఉన్నా వారు అచ్చా! ముఖ్యమంత్రి విధులలో భాగంగా చేసే దేనిపైనైనా దూషణ జరిగితే అప్పుడు పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గవర్నమెంట్ డైరెక్షన్స్ వెళ్ళి ఇనిషియేట్ చేస్తారు. రైట్. కానీ ఇప్పుడు కంప్లెయింట్ చదివుంటారు. ఈ కంప్లెయింట్ కరెక్ట్‌గా వచ్చిందంటారా అందులోని? ఇప్పుడు ఆయనకి కంప్లైంట్ అర్హత చూద్దాం. ఉందంటారా? అదే ఇప్పుడు మనకేంటిదంటే ఏమంటారు, ఫస్ట్ చట్టం ఏంటిదంటే అండి, చెప్పాను నిన్న కాగ్నైజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. అవును. కాగ్నైజబుల్ అఫెన్స్ కంప్లైంట్ కనుక వస్తే పోలీస్ స్టేషన్ కి ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. హ్మ్. కట్టిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ లో నేరం జరిగిందా లేదా, ఈ సెక్షన్లు వర్తిస్తాయా లేదా అని చూసేది. రైట్. నాన్ కాగ్నైజబుల్ అయితేనేమో కోర్టు పర్మిషన్ తోటి కట్టాలి. సో అవును. పోలీస్ ఆఫీసర్స్ రిసీప్ట్ ఆఫ్ కాగ్నైజబుల్ అఫెన్స్. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ మాట పెరిగింది అనుకోండి, నాకు కోపం వచ్చింది, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి మురళీ గారు నన్ను మర్డర్ చేస్తున్నారు, మర్డర్ చేయడానికి ప్రయత్నించారని నేను ఏ అడ్డగోలు రాసిస్తే అది హ్మ్. అటెంప్ట్ మర్డరు ఏదో అవుతుంది. కాబట్టి వారు ఎఫ్ఐఆర్ కట్టాలి. కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఈ సెక్షన్ వర్తించదు, లేకపోతే ఇది లేదు అని రాయాలి. ఈ ఈ కేసులో ఏమైందంటే రామ్ గోపాల్ వర్మ గారు దానిపైన ఇచ్చిన దానిపైన వచ్చిన కంప్లైంట్ లో కాగ్నైజబుల్ అఫెన్స్లు పెట్టారు. అంటే పోలీస్ వారికి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, పోలీస్ వారి హ్మ్. బాధ్యత అది. అచ్చా! ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి ఇది ఉందా లేదా, ఈ సెక్షన్ ఉన్నాయా లేదా అని. సో హ్మ్. ఈ కంప్లైంట్ ఏంటిదంటే ముత్తనపల్లి రామలింగయ్య గారని జనరల్ సెక్రటరీ టీడీపీ పార్టీ మద్దిపాడు హ్మ్. మండలం, వీరిచ్చిన కంప్లైంట్ జిస్ట్ ఏంటిదంటే రామ్ గోపాల్ వర్మ గారు ఫోటోలు మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలలో వారికి ఏదో చీర కట్టారు, అవునండి. వ్యూహం మూవీ పోస్టర్లని మార్ఫ్ వాళ్ళ ఫేస్లను మార్ఫ్ చేస్తూ ఏదో ట్విట్టర్లో పెట్టారు అని ఇచ్చారు. అవును. దీనివల్ల ఏమైందంటే వారిని డిఫేమేషన్ డిగ్నిటరీ అని రాశారు, హ్మ్. రెప్యుటేషన్ ఆఫ్ డిగ్నిటరీ అని కూడా రాశారు. హ్మ్. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎక్సెప్షన్, డిగ్నిటరీ ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వెళ్ళి ఇవ్వాలి, వీరు హ్మ్. కాదు. ఈ హ్మ్. వ్యూహం సినిమా వచ్చి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిగ్నిటరీ పొజిషన్ లో లేరు, హ్మ్. ప్రతిపక్ష నేత, ప్రధాన పార్టీ నేత, హ్మ్. డిగ్నిటరీ. దాంతో పాటు ఏమని చెప్తారంటే అలాగ చేసే వెనకాల ఉద్దేశం రామ్ గోపాల్ వర్మ గారికి జాతుల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు రాజేసి అల్లర్లు చెరేగిచ్చే ఉద్దేశంతో చేశారు. ఇది చేయడం కోసము ఎలక్ట్రానిక్ రికార్డు పోస్టులని ఫోర్జరీ చేశారు. హ్మ్. దీని చేయడం వల్ల పరిణామం ఏంటిదంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది హ్మ్. అనేది వారిచ్చిన కంప్లైంట్. హ్మ్. సో ఈ ఈ లా ఏంటిదంటే వచ్చిన కంప్లైంట్ ఆధారంగా, దాంట్లో ఉన్న అలిగేషన్ల ఆధారంగా ఏ సెక్షన్ అయితే పెట్టి కాగ్నైజబుల్ అయితే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఓకే. అందువల్ల పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టారు. కడుతూ ఏం హ్మ్. చేశారు, సెక్షన్లు దీంట్లో 336(2), 336(2) అంటే ఫోర్జరీ. వారు అన్నారు హ్మ్. కదా ఎలక్ట్రానిక్ రికార్డ్ ఫోర్జరీ ద్వారా, మార్ఫింగ్ ద్వారా అని. హ్మ్. ఫోర్జరీ సెక్షన్ ఒకటి, హ్మ్. 353. ఈ 353 సెక్షన్ చాలా పెక్యులర్ సెక్షన్ అండి. ఈ ఓకే. 353 ఏంటిదంటే సిపాయి తిరుగుబాటు ఉంటది కదండి, సాయుధ బలగాల తిరుగుబాటు. అవును. ఆ తిరుగుబాటుని ప్రేరేపించిన, ఎంకరేజ్ చేసిన, కుట్ర పనిన చేసిన ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇక్కడ ఎక్కడొస్తదండి అది? అది ఇక అది మరి కంప్లైంట్ ఇచ్చిన వారి విజ్ఞతకి. పోలీసు వారి విజ్ఞతకు వదిలిపెడదామా? అంతే కదండి. అంటే ఒకప్పుడు అన్‌లాఫుల్ యాక్ట్ ఉండేది. అది దీన్ని మార్చారా? అంటే ఈ చట్టం ఏంటిదంటే దీని ఆరిజిన్ మీకు గుర్తుందో, మన మొదటి స్వతంత్ర పోరాటం 1857 అవును. సిపాయిలు తిరుగుబాటు చేశారు, హ్మ్. మంగళ పాండే వీరు ప్రేరేపించారని, అందుకోసం హ్మ్. పెట్టిన సెక్షన్ ఇది. సో హ్మ్. ఎవరైనా వ్యక్తి గాని, ఎవరైనా గాని హ్మ్.
తన చేష్టల ద్వారా, తన మాటల ద్వారా, తన వీటి ద్వారా సాయుధ దళాలులో ఏమంటారు ఒక తిరుగుబాటు. టైప్ ఆఫ్ అలజడిని రగిలించి ఆ అలజడి రగలడం తోటి వారు సైనిక తిరుగుబాటు అంటే మిలిటరీ తిరుగుబాటు నియంతృత్వం అని ప్రేరేపించేదానికి చెప్పే సెక్షన్ అది. కరెక్ట్. ఇక్కడ ఇక్కడ అసలు అది ఎక్కడ వస్తుందండి? సిపాయి తిరుగుబాటు ఎక్కడ వస్తుంది? అది అది నేను అనేది ఇప్పుడు అందులో కంప్లైంట్ లో ఒకటి వాస్తవం ఉంది. ఉమ్, 2 కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి లేదు 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 2 దానికి వద్దాం దాని హ్మ్. జూరిస్ప్రుడెన్స్కి వద్దాం, దానికి వద్దాం, ఆగండి. సో సైనిక తిరుగుబాటు, సాయుధ దళాల్లో పోలీస్ కూడా వస్తారండి. హ్మ్. తిరుగుబాటుని ఇన్సైడ్ చేసే సెక్షన్ అది. హ్మ్. ఈ సెక్షన్ కూడా మళ్ళీ బిఎన్ఎస్ఎస్ లో ఏంటిదంటే మీరు నేను వెళ్ళి ఇస్తే కంప్లైంట్ కుదరదు. హ్మ్. ఇది మళ్ళీ మీకు సెక్షన్ 17 లాగా హ్మ్. ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నర్ గారు లేదా చీఫ్ సెక్రటరీ గారి శాంక్షన్ తోటే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, హ్మ్. లేదా కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వాలి. ఇది కూడా పోలీసులకు రాదు, డైరెక్ట్ కోర్టులో ఇనిషియేట్ చేసేది, ఓకే. పోలీస్ స్టేషన్ లో పెట్టి. అంటే ఈ సెక్షన్ వర్తించదు, మనకు అర్థమైంది. ఏది హ్మ్. ఇక్కడ మనకు సాయుధ దళాలు తిరుగుబాటు ఏం చేయట్లేదు, పోలీసు దళాల్లో కూడా సాయుధ తిరుగుబాట్లు ప్రేరేపించేది ఏది లేదు దీంట్లో. లేదు. ఒకవేళ ఉన్నా గవర్నమెంట్ శాంక్షన్ తోటి కలెక్టర్ గారు వెళ్ళి ఇచ్చే కంప్లైంట్ ఇది కోర్టులో. హ్మ్. మీరు నేను వెళ్ళి ఇస్తే కాదు. హుహు. అయిపోయింది కదా. హ్మ్. ఇంక అయిపోయిన తర్వాత ఇంకో సెక్షన్ ఏదన్నారు మనం, కులాల మధ్యన, జాతుల మధ్యన, మతాల మతాల మధ్యన మధ్యన. వైషమ్యాలు రగిలిచ్చేది. ఓకే. నేను మురళీ గారిని తిడితే మురళీ గారి జాతి అంతా తిరుగుబాటు అల్లర్లు చేయటం, మురళీ గారు నన్ను తిట్టడం రాదు. దానికి ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలంటే ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి హ్మ్. ముస్లింల దేవుణ్ణి దూషించిన, ప్రవక్తను దూషించిన, ఒక మందిరం దగ్గరకు వచ్చి హిందూ దేవుళ్ళని దూషించి అల్లర్లు చేసి దాని వల్ల, అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్ ఇంట్లో ఉంటది కానీ కోర్టు ఎలా చూస్తుందంటే కామన్ సహజంగా జరిగే పరిణామాలలో ఈ ఈ ఈ చేష్టల వల్ల కానీ, ఈ దూషణ వల్ల కానీ, ఈ మాటల వల్ల కానీ అది జరిగే అవకాశం ఉందా లేదా అని చూస్తుంది. అది జరిగే అవకాశం ఉంటేనే శిక్ష. ఓకే. అంతే తప్పిస్తే మనం ఆవేశానికి అంటాము, సటైర్కి అంటాము, దేనికి అంటాము, వాటికి వర్తించదు. ఆ వీటితో సార్ పాటు ఆ! చెప్పండి. ఇందులో కూడా మీరు కంప్లెయింట్లు తీసుకుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అలా పవన్ కళ్యాణ్ దూషించినందుకు ఆ వ్యక్తికి మనోభావాలు దెబ్బతినుండొచ్చు ఆ- ఆ- మానసికంగా. ఆ- ఆగండి ఇంకా అయిపోలేదు. ఆ! ఇప్పుడు మనం ఏమేమి వచ్చాము, సాయుధ దళాల తిరుగుబాటు, ఆ! సాయుధ దళాల తిరుగుబాటు తర్వాత ఫస్ట్ సెక్షన్ ఫోర్జరీ. సో హ్మ్. దీంట్లో ఏం ఫోర్జరీ లేదు. ఫోర్జరీ అంటే అర్థం ఏంటిదండి, మీ అది సంతకాన్ని అందరికీ ఫోర్జరీ చేసి తెలుసు. ఇవ్వడం. అవును. దానిపైన మనం పెద్ద డిస్కషన్ ఒక ఒరిజినల్ అవ్ ఉండాలి, దాన్ని హ్మ్. డూప్లికేట్ చేయాలి, ఒక ఓకే. ఒరిజినల్ సంతకాన్ని చేయాలి. డూప్లికేట్ చేయాలి. దానివల్ల చీటింగ్ కానీ, ప్రాపర్టీ హ్మ్. కానీ, లేదా డ్యామేజ్ టు పర్సన్ అని కూడా ఉంటది. కానీ దాని అర్థం ఇది కాదండి. అవును. సపోజ్ మీరు ఏమంటారు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు, దానికి క్యారెక్టర్ సర్టిఫికెట్ కావాలి, ఒకటి చేసుకున్నారు మీ బాసు ఎండి గారిదో, నేను దాన్ని ఫోర్జరీ చేసి మార్చి మీ క్యారెక్టర్ మంచిది కాదు అని రాశాను అనుకోండి, అది ఫోర్జరీ అవుతుంది. హ్మ్. అంటే అంటే ఇది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి, ఇది ప్రైమ్ ఫేసి మనం చూసేది. హ్మ్. ఫోర్జరీ, సాయుధ దళాల తిరుగుబాటు, 356 ఒకటి పెట్టినట్టున్నారు. అదే డిఫెమేషన్ హ్మ్. ఇంతకు చూపెట్టాను కదా, 222 ప్రకారము హ్మ్. వీరికి రైట్ లేదు. ఎవరైతే డిఫేమ్ అయ్యారో వారు మాత్రమే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఇదైన ఓకే. తర్వాత సెక్షన్ 61 పెట్టారు. 61 ఏం లేదండి, ఈ నేరాలన్నీ జరగడానికి కుట్ర పన్నారు అని. హ్మ్. కుట్ర పన్నడానికి ఇద్దరు లేదా ఎక్కువ ముగ్గురు. మంది కావాలి. అవును. మరి ఈ కంప్లైంట్ లో చూస్తే రామ్ గోపాల్ వర్మ ఒక్కరి పేరు మీదనే ఇచ్చినట్టున్నారు. హ్మ్. ఒక వ్యక్తి ఉంటే కుట్ర రాదు. కుట్ర అర్థం ఏంటిది, కుట్ర అంటే ఇద్దరు లేదా ఎక్కువ ఎక్కువ మంది. మంది. హ్మ్. రెండోది కుట్ర అంటే ఈ సెక్షన్లు నిలబడితేనే ఆ కుట్ర సెక్షన్ నిలబడేది. హ్మ్. మర్డర్ చేయడానికి కుట్ర పన్నారు అని పెట్టారనుకోండి, 302, 120B, వ ఇప్పుడు 61. అవును. మర్డర్ నిరూపణ అయితేనే కుట్ర నిరూపణ అయ్యేది. మర్డర్ కానప్పుడు కుట్ర కూడా లేదు కదా! అంటే ఇప్పుడు సాయుధ దళాల తిరుగుబాటు, హ్మ్. ఫోర్జరీ, ప్రైమా ఫేసి హ్మ్. ఇది లేదు. డిఫేమేషన్ అయితే వీరికి లేదు అర్హత, అవును. వారే ఇయ్యాలి. హ్మ్. దీంతో పాటు సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పెట్టారు. ఓకే. ఐటీ సెక్షన్ యాక్ట్. హ్మ్. 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏంటిదంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ఫామ్ లో
అబ్సీన్ మెటీరియల్. నేను ఉమ్, మనం ఇంటర్వ్యూలు చెప్పుకున్నాం. అవునండి. అబ్సీన్ మెటీరియల్ ఏమంటారు, ప్రూరియంట్ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, అంటే ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ మెటీరియల్ ఉండాలి. ఆ ఉమ్, మెటీరియల్ చూడడం ద్వారా చూసేవారు లో ఉన్న, ఎలా చెప్తారు, జంతువు ఉమ్, జాగృతం అయ్యేలాగా ఉంటది. అంటే అచ్చా. పోర్నోగ్రఫీ. ఆ, అతను ఎక్స్ప్రెసివ్ సెక్షువల్ డిజైర్లు ఉమ్, ప్రేరేపితమవుతాడు. ఆ డెఫినేషన్, ఆ సెక్షన్ ఏంటిదంటే ఆ కంటెంట్ ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ గా ఉండాలి. ఓకే. అది చూసిన ఎవరైనా సరే సహజంగా కామన్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ లో మామూలుగా ఎక్స్ట్రీమ్ గా ప్రేరేపితం అవ్వాలి. అదే మన గతంలో అలాంటి కంటెంట్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారి చీర కట్టిన ఫోటో పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రాక్ తగిలించిన ఫోటో పెట్టినా, ఎవరైనా సెక్షువల్ డిజైర్లు రైజ్ అవుతాయి అంటే అది ఇక నేను దానికి మనం చెప్పలేము. అదే రైట్. సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే ఆయన విధుల్లో భాగంగా జరిగితే గవర్నర్ గారు కానీ లేదంటే కలెక్టర్ గారు పీపీగా వెళ్ళారని చెప్తున్నారు మీరు. ఉం. కానీ ఇక్కడ కమ్యూనిటీ వేదిక తీసుకుంటే కులాలు మతాల మధ్యన విభేదాలు రావచ్చున్నది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సామాజిక వర్గం వేరు, ఎవరైతే ఉన్నారో ఆయన సామాజికం వేరు. అలాగే ఇవ్వచ్చా? ఆ కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చండి. ఉమ్. రోడ్డు పైన మర్డర్ జరుగుతుంది అనుకోండి, నేను మీరు చూస్తే మనం వెళ్ళి ఇస్తాం, తప్పలేదు దాంట్లో. అక్కడ వరకు కాదు నేను అంటుంది, బాడీ అఫెన్స్ కాదు, ఇక్కడ కాగజబుల్ నాన్ లేదు లేదు. కాగజబుల్ తీసుకుంటే. ఆ, దీంట్లో ఏంటిదంటే పర్టికులర్ సెక్షన్ చట్టంలో కులాల మధ్యన, జాతుల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన వైషమ్యాలు రగిలిచ్చి తద్వారా అల్లర్లు, రైటింగు, ప్రాణహాని, ప్రాణ నష్టం జరిగే లాంటిది ఏదైనా మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, సంజ్ఞల ఉమ్. ద్వారా కానీ చేస్తే అది నేరం. ఓకే. అలాంటిది ఎవరైనా చేస్తే కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు. బట్ ఈ కేసులో ఆయన చెప్పేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని మార్ఫింగ్ చేసి కించపరిచే విధంగా పెట్టారు అన్నారు. ఆ ఆ ఆ- అనే ఆ పెట్టడం అనేది ఈ సెక్షన్ కి వర్తించదు అంటున్నాను. మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే, లోకేష్ గారిని దూషిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే, రేవంత్ రెడ్డి గారిని దూషిస్తే, వారిని దూషించిన మాత్రాన వారి కులమంతా రివోల్ట్ అయ్యి, రిబెల్ అయ్యి, అల్లర్లకు పాల్పడి, రాళ్ళు రువ్వి దాకా అక్కడ వరకు వెళ్ళదు. అంటే ఉమ్, సెక్షన్ డెఫినేషన్ ఇది, కానీ మళ్ళీ మనం సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు దాని ఇంటర్ప్రిటేషన్ చూడాలి. ఓకే. సో ఆ సార్, జడ్జిమెంట్లు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ సెక్షన్లు ఏం వర్తించవు, రైట్? కానీ ఆర్జీవి గారు చేసిన సినిమా దానికి ఆర్జీవి గారి మీద కేసు పెట్టాలంటే ఏ సెక్షన్ పెట్టాలి? ఇవి కావనుకోండి, మీరు కాదంటున్నారు కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఏది పెట్టొచ్చు? నేను ఇవి నిలబడవని అనట్లేదండి. హ్మ్. కాగ్నిజ్ అంటే మనం పోయి ఏ చెత్త రాసి కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వారి బాధ్యత, చట్టము దాంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్ కనపడితే ఆ సెక్షన్ బుక్ చేయాలి, రాయాలి. రైట్. రైట్. పోలీస్ వారు చేసింది అదే పని. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలాలి అది ఉందా లేదా అని. అయితే నేను చెప్పేది వారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ప్రైమా ఫేసి అందులో లేదు. మరి పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా తేలితే తేలేదు, రావచ్చు, బట్ ప్రైమా రాకపోవచ్చు. ఫేసి అయితే లేదు. రెండోది మీరు ఓకే. అన్నట్టు రామ్ గోపాల్ వర్మ వ్యూహంలో చేసిన దానిపైన రెమెడీ ఏంటిదంటే, అది ఏదైనా డిఫేమేటరీగా ఉండి కించపరిచే విధంగా ఉంటే ఆ సంబంధిత వ్యక్తులు వెళ్ళి కోర్టులో ఇనిషియేట్ చేయాలి ఓకే. ప్రొసీడింగ్స్ ని, కంప్లైంట్ ని. హ్మ్. మార్గం ఇది కాదు, రెమెడీ అది. అయితే అన్ దానికి కూడా ఆ! కించపరచడము, డిఫేమేషన్ కి ఎక్సెప్షన్స్ ఉంటాయి. సెటైరు, అవును. పొలిటికల్ కామెడీ. ఇదే గనక నిజమైతే శ్రీధర్ అని ఫేమస్ కార్టూనిస్ట్ అండి. అవును. అవునారండి. ఈనాడులో పనిచేసేవారండి. అవును, ఆయన వేసే కార్టూన్లకి ఈ పాటి పర్మనెంట్ గా జైల్లో ఉండాలి, బయటికి రాకూడదు. హ్మ్. ఆ రోజులు ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి పెన్నుతోటి గీసేవారు ఆయన. అవును. సో అవి డిఫేమేషన్ కి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పబ్లిక్ కానీ ఆల్రెడీ ఫిగర్ 'వ్యూహం' సినిమా మీద గతంలోనే కోర్టులో ఉంది. కోర్టులో కూడా కోర్ట్ డైరెక్షన్ సినిమా కూడా ఆగింది కదండీ! ఆగింది, తర్వాత రిలీజ్ అయింది అనుకుంటే నాకు అంత ఐడియా లేదండి. హ్మ్. అంటే ఈ మధ్యన ఫేమస్ కేసు అండి సుప్రీంకోర్టులో. ఏంటిదంటే ఏదో మ్యాగజైన్ లో ఎవరో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు అతని గర్ల్ ఫ్రెండ్ తోటి కాస్త న్యూడ్ గా ఉన్న ఫోటోలు వేశారని సుప్రీంకోర్టు, ఇది ఆబ్సీనిటీ కిందికి రాదు, ఇది సెక్షువల్ కంటెంట్ కిందికి రాదు. న్యూడిటీ ఉన్నా ఆ న్యూడిటీ వెనకాల ఉద్దేశం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండిట్ క్వీన్ అని ఒక సినిమా ఉండాలి, మీకు ఐడియా ఉందండి? అవును. అవును. ఐడియా చిరంజీవి ఉంది. గారు. అవును. దాంట్లో అవును. సీన్ ఉంటది, ఆవిడ్ని నగ్నంగా చేసి ఆ జమీందారులు, ఠాకూర్లు, అందులో విలన్లు
ఆమె నానా చిత్రహింసలు పెడుతూ తీసుకెళ్తుంటే అది కూడా సుప్రీంకోర్టు దాకా చేరింది. అది సెక్షువల్ కంటెంటా కాదా అని. అవును. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది చూస్తే సింపతి వస్తది, బాధ వస్తది, కోపం వస్తది. సెక్షువల్ డిజైర్ రాదు. ఎందుకండి ఇప్పుడు మీరు 'పులాందేవి' సినిమా అంటున్నారు. అంతకుముందు 'ప్రతిఘటన' సినిమాలో కూడా అవునండి. విజయశాంతి ఓ పాటుంటది. ఈ దుర్యోధన దుశ్శాసన దాని మీద కూడా ఇప్పుడు ఇదే చర్చ వచ్చింది. కాబట్టి ఆ సెక్షన్ వర్తించాలంటే హ్మ్. ఎక్స్‌ప్లిసిట్ సెక్షువల్ కంటెంట్ ఉండి, ఆ సెక్షువల్ కంటెంటు సెక్షువల్ డిజైర్స్‌ని, యానిమల్ డిజైర్స్‌ని ఎక్స్‌ట్రీమ్‌గా ప్రేరేపితం చేసేలాగా ఉండాలి. సో, అంటే అప్పుడు మన జస్ట్ ఐపీసీలో 377 అనుకోవచ్చా? ఐపీసీ అన్‌న్యాచురల్ సెక్స్. అన్‌న్యాచురల్ సెక్స్ కాదండి. ఆహా! అన్‌న్యాచురల్ సెక్స్ ఏమో అది ఇప్పుడు ఇప్పుడు లేదది. లేదది. ఈ స్వలింగ సంపర్కము, అవును. జంతువులతో సంపర్కం అది కాదు. హుహు. 352, 357 ఏదో వస్తది గుర్తులేదు. వచ్చా? ఇప్పుడు ఓకే. దీంట్లో ఆ! చెప్పాను. ఆ! ఆ! సో, అది న్యూడిటీ ఉండాలి. ఆ న్యూడిటీ కంటెంట్ ఎక్స్‌ట్రీమ్ డిజైర్, సెక్షువల్ డిజైర్‌ని ప్రేరేపించేలాగా ఉండాలి. అంటే ఉట్టి న్యూడిటీ రైట్. కంటెంట్ ఉంటే కుదరదు. అవును. ఆ కంటెంట్ అంటే ఒక చాలా ఫేమసు ఇష్యూ ఏంటిదంటే, ఈ యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్గారిథమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఏది హ్మ్. సెన్సార్డ్ కంటెంటా? కాదా? అనేది. ఒక అవార్డ్ విన్నింగ్ ఫోటో ఉంటుందండి. వియత్నాం యుద్ధం అప్పుడు అమెరికా దళాలు దాడి చేస్తే నిప్పులు అంటుకొని కాలిపోతున్న ఒక మహిళ బట్టలు లేకుండా పరిగెత్తుకుంటా వస్తుంటది మంటల్లో నుంచి. అది వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫోటోగ్రాఫ్స్. అది సోషల్ మీడియాలో ఆల్గారిథంలు బ్యాన్ చేస్తే దానిపైన పెద్ద గొడవైంది. సో సేమ్ థింగ్ సుప్రీం కోర్ట్ కూడా చెప్పేదది. న్యూడిటీ ఇలాంటిది ఉండాలి. ఆ ఉన్న కంటెంట్ సెక్షువల్ డిజైర్‌ని ప్రేరేపితంలాగా చేసేలాగుండాలి. చ ఆ 2 లేనప్పుడు ఆ చట్టం, ఆ సెక్షన్ వర్తించదు అని. మరిప్పుడు చంద్రబాబు నాయుడు గారి చీర కడితే, రేవంత్ రెడ్డి గారి చీర కడితే, కేసీఆర్ గారికి చీర కడితే ఎవరైనా ప్రేరేపితమవుతారని నేనైతే అనుకోను. హుహు. అంటే మీకు గుర్తుందో లేదండి, రామ్ గోపాల్ వర్మ పైన ఈ పాటికి 5,000, 50,000 కేసులు అయ్యుంటాయి. హ్మ్. ఆయన మాట్లాడిన ప్రతిసారి, సినిమా తీసిన ప్రతిసారి వస్తాయి. ఆ కేసులన్నీ ఏమైనాయో ఎవరికీ తెలీదు. తెలీదు. కాకపోతే ఏందంటే ఆనందం, సంతోషం కాసేపటికి ఒక హ్మ్. కేస్ బుక్ చేసాము. పోలీసు వారికి కూడా తప్పదు కాబట్టి ఎఫ్ఐఆర్ చేయటము. ప్రాసెస్‌లో 41 ఏయటం. ఈ కేసు గనుక చార్జ్ షీట్ పడి, హ్మ్. ట్రయల్ అయ్యి, ఎవిడెన్స్ అయ్యి, కన్విక్షన్ అయినప్పుడు చూద్దాం. రైట్ అండి. మొత్తం మీద తీసుకుంటే మద్యపాడులో కేసు పూర్తిగా చార్జ్ షీట్ వేసే వరకు కేసు గురించి మాట్లాడడం మంచిది కాదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఆర్‌జీవీఎం గారికి చాలా కేసులున్నాయి. అందులో భాగంగా ఇదొక కేసు అంటూ చెప్తున్న ఆయన, కేసులు కంప్లెయింట్ ఇవ్వడం వేరు, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం వేరు, తర్వాత చార్జ్ షీట్ వేరు, కన్విక్షన్ రావడం వేరు. ముందు పోలీసుల దర్యాప్తు ఏ స్థాయికి వెళ్తుంది, దర్యాప్తు అయిన తర్వాత ఈ కేసులో నిజ నిజాలు బయటపడతాయంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఆర్‌జీవీ మీద జరిగిన కేసుపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. నమస్తే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.